ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ಕೆಆರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರು ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯ ಗೌತಮ್ ರವರ ಪರ ಪ್ರಚಾರ ಸಭೆ ರೋಣೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು, ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರು ಮ್ಯಾಕಲ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ದ್ವಾರಸಂದ್ರ ಮುನಿವೆಂಕಟರೆಡ್ಡಿ, ಕೆಕೆ ಮಂಜುನಾಥ್ ರೆಡ್ಡಿ, ನಾಗದೇನಹಳ್ಳಿ ಸೀತಾರಾಮರೆಡ್ಡಿ, ಅಧ್ಯಕ್ಷರು ಅನುಮೇಶ್ ರವರು, ಬಂಗವಾದಿ ನಾಗರಾಜ್, ಸಂಜಯ್ ರೆಡ್ಡಿ, ದಿಬ್ಬಾಲ್ ಅಶೋಕ್, ಎಲ್ವಿ ಗೋವಿಂದಪ್ಪ, ಬಿವಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ, ಶಿವರಾಜ್ ಬಳಗದವರು, ಹಿರಿಯರು, ಮುಖಂಡರು, ಪಕ್ಷದ ಅಭಿಮಾನಿಗಳು, ಊರಿನ ಜನರು, ಸುತ್ತಮುತ್ತ ಗ್ರಾಮಸ್ಥರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಿಎಲ್ಡಿ ಬ್ಯಾಂಕ್ ಅಧ್ಯಕ್ಷರು ದಿಬ್ಬಾಲ್ ಅಶೋಕ್ ರವರು ಮಾತನಾಡಿ, ಒಕ್ಕಲಿಗರು ಮಾತ್ರ ಅಲ್ಲ, ರೈತರು ಎಂದರೆ ಎಲ್ಲ ಸಮಾಜದವರು. ನಮಗೆ ತೊಂದರೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದರೆ ನಮ್ಮ ಜನಾಂಗದವರು ಇದ್ದಾರೆ. ಹಣಕ್ಕೆ ಮಾರಿರುವ ಮತಗಳ ಜನರು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ಒಕ್ಕಲಿಗರಲ್ಲಿ 2 ಭಾಗ ಮಾಡಿರುವುದು ಜೆಡಿಎಸ್ ಪಕ್ಷದವರು ಎಂಬುದಾಗಿ ದಿಬ್ಬಾಲ್ ಅಶೋಕ್ ರವರು ಆರೋಪ. ರಮೇಶ್ ಕುಮಾರ್ ಪಕ್ಷದಲ್ಲಿ ಎಲ್ಲ ಒಕ್ಕಲಿಗರ ಜನಾಂಗದಿಂದ ಬಂದಿರುವ ನಾಯಕರು ಹಾಗೂ ಮತದಾನ ಬಂದಾಗ ಮಾತ್ರ ಒಕ್ಕಲಿಗರ ಕೆಲಸ, ಜನರ ತೀರ್ಮಾನವೇ ಸೋಲು ಗೆಲುವು ಖಚಿತ. ಅಸೆಂಬ್ಲಿನಲ್ಲಿ ಫಾರೆಸ್ಟ್ ವಿಚಾರ ಮಾತನಾಡಿದ ಶಾಸಕರು ವೆಂಕಟ ಶಿವಾರೆಡ್ಡಿರವರು ಇಡೀ ತಾಲೂಕಲ್ಲಿ ಸುಟ್ಟು ಬೂದಿಯಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅಶೋಕ್ ರವರು ತಿಳಿಸಿದರು. ನೀರು ನಿಂತು ಹೋಗಿರುವ ಬಗ್ಗೆ ಶಾಸಕರು ಯಾಕೆ ಗಮನ ಹರಿಸಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ನಮ್ಮ ಮತ ಮಾರುವುದು ಒಂದೇ, ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಸೇಲ್ ಮಾಡುವುದು ಒಂದೇ ಎಂಬುದಾಗಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿಳಿಸಿದರು. ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರು ಮಾತನಾಡಿ, ಒಂದು ಜಾತಿಯಿಂದ ನಮಗೆ ತೊಂದರೆ ಆಗಿಲ್ಲ. ಯಾವ ಜಾತಿ ನಮಗೆ ಸಹಕರಿಸಿದ್ರೋ ಎಲ್ಲರೂ ತೊಂದರೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಜೆಡಿಎಸ್ ರವರು ಮಾತಾಡುವ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನನ್ನ ಅಧಿಕಾರದ ಅವಧಿಯಲ್ಲಿ ಆ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ಮತ ಬರುತ್ತಿದೆ ಎಂಬುದು ನೋಡಿಲ್ಲ. ನಾನು ಎಲ್ಲರ ಕೆಲಸಗಳು ಮಾಡಿದ್ದೇನೆ. ನಾನು ಜಾತಿ ನೋಡಿ ಮನೆಗಳು ಕೊಟ್ಟಿಲ್ಲ. ಆ ಗ್ರಾಮಗಳಿಗೆ ಭೇಟಿ ಮಾಡಿ ತಿಳಿದುಕೊಳ್ಳಿ. ಒಂದು ಜಾತಿಗೆ ಶಾಸಕರು ಸೀಮಿತ ಆಗಿರುವುದಿಲ್ಲ. ನನ್ನ ಅಧಿಕಾರದ ಅವಧಿಯಲ್ಲಿ ನೀರಿಗಾಗಿ ಓಡಾಡಿದ ನಾನು ಯಾವ ಜಾತಿ ಅಂತ ನೋಡಿಲ್ಲ. ಪಕ್ಷ ಭೇದ ಬರಿತು ಎಲ್ಲ ಜನಸಾಮಾನ್ಯರಿಗೆ, ಸಂಘಗಳಿಗೆ ಸಾಲ ನೀಡಿದ್ದೇನೆ. ಹೀಗೆ ಹಲವಾರು ಸಲಹೆಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ರು. ನನಗೆ ಮೋಸ ಮಾಡಿದ ಹಾಗೆ ಈ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಗೌತಮ್ ರವರಿಗೆ ಮೋಸ ಮಾಡಬೇಡಿ, ಹೆಚ್ಚಿನ ಮತಗಳಿಂದ ಗೆಲ್ಲಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ వ్యక్తపరిಸಿದ್ರು. కులాంతరతో గడుపాత్రానికి భార్యాబిడ్డలు పోషించేదానికి ఆస్తులు చేసుకునేదానికి రాజకీయానికి వచ్చిన వెధవులంతా నాకు బుద్ధి చెప్పేదానికి వస్తే మీరెక్కడ నేనెక్కడ, యావ కాలానికి మీరు బుద్ధి చెప్పేది నేను వినేది. శ్రీనివాసపురం నియోజకవర్గంలో ఒక వర్గం ఓటర్స్ ఉన్నారు. స్వామి సూర్యుని గుర్తైనా, చెయ్యి గుర్తైనా, మడకైనా, చక్రమైనా, ఇంటి గుర్తైనా, మళ్ళా చెయ్యి అయినా స్వామికి ఇంటి ఉన్నాయి బదులు చెప్పలేదు అశోక్. నేను రమేష్ కుమార్ స్వామి వాళ్ళే ఆ 85,000 జనం ఓటర్స్ మానేసుకున్నారు. నువ్వు చేసిన తప్పు, నువ్వు నిలబడుకుంటే నీ మగని క్లీన్ గా కనిపించా, నువ్వు సాధ్య పాసు పోవతలకే 74 అయిపోయింది. నా కొడుకు రాజకీయానికి ఇక్కడ రాణించాల, వానికి వయసు వచ్చింది, చదువుకోవటం, వానికి రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటే, వానికి అభివృద్ధి ఉంటే వాడు ఎక్కడన్నా పోయి వాడి పేరు చెప్పుకొని వాడు బతకాలి. కానీ రమేష్ కుమార్ పేరు చెప్పుకొని నేను రమేష్ కుమార్ కొడుకు నాకు కుళాయి పెట్టండి, వాడు వచ్చేదిలే వాడు రాణించేది అట్లా పెట్టిందా, నేను అట్లా పెట్టి కొట్టింది నాకు తిరుగుందా. నాకు చాలా అయింది. నేను మాట్లాడుతాను, ముందరకు ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడేమో నా పైన చెప్తారు, నా క్యాస్ట్ చెప్తారు, రీక్యాన్వస్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు రెడ్లే నిలబడిపోతే ఇక్కడ అప్పుడేం చెప్తారు, బ్యాక్గ్రౌండ్ తూకం లెక్కేసడానికి అవి ఉంటుంది, మీటర్ ఉంటుంది. మనిషి సత్యాత్మకు వచ్చేది ఎట్లా? మీ పాదాలకు దండ పెట్టుకొని చెప్తారు, రమేష్ కుమార్ దగ్గర మీటర్ ఉంది, సాచా ఎవడు, ఢోకా ఎవడు అని మీ ఫోటో చూస్తే చెప్పేస్తాను. దయచేసి నేను గాడిదను, బుద్ధి లేను, టోపీ వేయించలేను మాత్రం అనుకోవద్దండి. మీ టోపీలు నేను జోబులు పెట్టుకొని వేరే ఎవడన్నా వస్తే వానికి అయిందా. కొన్ని కారణాలకు నేను కొంచెం దగాన్ని తెలిసినా, మోసం తెలిసినా, తప్పని తెలిసినా కూడా దాన్ని అంతా సహించుకొని జీర్ణించుకొని
బీదా సాధన తొందరగా ఉంటుంది. నేను ముందువరిస్తే ఆ జనాలకు రక్షణ ఉంటుంది. ఎందుకు ఎవరు నా పోగొట్టుకోవాలా ఉంది నేను బ్యాలెన్స్ చేస్తే వీళ్ళేమనుకుంటుంటే మేము లేకపోతే స్వామి లేదు అనుకుంటే మీకు అందరికీ నేను జ్ఞాపకం ఉంటే ఎవడేం చేస్తారు. దానికే నేను చెప్పింది మీది రాత్రి క్యాన్వాస్ నాది పొగులు క్యాన్వాస్. నేను ఓడితే నాకు నష్టం లేదు, గెలిస్తే నాకు లాభం ఉంది. సిబిఐ ఉంది, ఈడీ ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఎక్కడైనా ఏమైనా ఆస్తులు పాస్తులు చేసినది దాచిపెట్టినది బెంగళూరులో ఇక్కడ ఎక్కడ ఉంటే ఏజెన్సీలు ఫ్యాక్టరీలు లైసెన్సులు వ్యవహారాలు రాను ఆయన మీకే 5 నిమిషాలు మీకు ఇచ్చేస్తున్నా. అన్ని మీ చేతుల్లో ఉన్నాయి కదా. ఎక్కడ ఇప్పుడు అలయన్స్ అయింది కదా, ఇప్పుడు టైం ఉంది కదా. మీరు పంపించు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అందరినీ రేపు అందరూ పంపించి అర్థం తోడతా. నాకు కొంచెం క్లీన్ జోగులు కేతాను ఖాతాలు పంపిస్తారు. స్వామి కోసం పంపిస్తారు. ఎప్పుడు వస్తాడు నేను భాషలు వెళ్ళిపోయినా చెప్పులు వేసుకోవడం వస్తాడు. చెప్పులు వేసుకోకుండా ఎండోఫీస్ వచ్చేకైతుందా. నా జరగాల్సిందేదే, వాళ్ళు రావాల్సిందేదే, దౌను అట్టుకుని పెట్టుకున్నాడు ఇడు ఉండాల్సిందేదే. మహానుభావుడు నరసింహస్వామి ఎప్పుడు కని తెలుస్తాడో మనకు తెలీదు. ఆయనకి ఆ ఫోన్ చిక్కదు, అది టవర్ పనిచేసేది. వాళ్ళు చోట్లని మాత్రం చెప్పేదానికి వచ్చాయి. నరసింహస్వామికి కళ్ళు లేవు, చోట్లోనే పొగరు మాట నేను మాత్రం నా జీవితంలో కళ్ళు ఉన్నాయి. వాడికి వాళ్ళు చేస్తాడు, మనం చెప్పినప్పుడు చేస్తాడు. వారిని ఆపత్తిస్తాడు, తెలుసు సర్వనాశనం అయిపోతాను. నేను ఈ సభలో చెప్తా, నేను ప్రజలకు అన్యాయం చేసింటే, ప్రభుత్వానికి అన్యాయం చేసింటే, కుటుంబానికి ఏమన్నా చేతాపింటే, భార్య పిల్లలకి ఏమైనా సంపాదించింటే ఆ నరసింహస్వామి ఎవరికన్నా నా పైన పడినాయి. లేకపోతే ఎవడు చేసినాడో వాడు సర్వనాశనం అయిపోయింది. దీనికంటే ఇంకేం మాట్లాడాలి, ఇంకేం మాట్లాడుతుంటారు. వచ్చింది చేతులతో కొట్టి పారేసింది. నేను మాట్లాడితే గంటల కొద్ది అసెంబ్లీలో నాకు చాతగానే ఉండకూడదు. నాకేమిటి భాష ఇప్పుడు 3 నిమిషాలు మాట్లాడింది అంత అది పవర్. ఇది దైవాలా, ఇది కాపాడు నువ్వు చేసుకుంటావా? క్యాబ్ 30 మంది, దాంట్లో 20 మంది 25 మంది 20 ఉన్నాడు. ఆరోగ్య డాన్న వాళ్ళకంతా జమీన్లు మంజూరు చేసి నేనే మంజూరు చేయించింది. 30 గుంటో 20 గుంటో, దాంట్లో పాపం షెడ్యూల్ కాస్టులు ఎవరు బాగా పడుతుంటారు. ఎవరికైనా సాగు ఎవరికి అవుతుంది పైన. నేను సచ్చేది ఆ రోడ్డు వేయడానికి, ఈ రోడ్డు వేయడానికి, బ్రిడ్జి కట్టుకోలేదు, ఆ చెరువు పొందుడు, ఈ కాలువ పొందుడు, అక్కడ చెక్ డ్యామ్ ఉంది, ఇక్కడ స్టేషన్ కట్టు. మా అమ్మ ఇట్లా గురించి వీటిని నాయన చెప్పింది. నేను వాడికే పుట్టింది ఉంటే అమ్మ చెప్పింటే నాకు ఉంటే తిరిగి అన్నమైతే సహజంగా ఉంటే ఆరోగ్యాన్ని తెగదు. లేకపోతే ఏమన్నా ఎవరు మాట్లాడలేదు. ఎక్కడైతే అక్కడ ఎలక్షన్ ఏం మాట్లాడుతుంది. మీకు పైసా ఇలా రావుపు గారు వాళ్ళ అన్నదమ్ములు కొన్ని సంస్కృతంలో ఉంది జమీన్తో. నేను కొత్తగా 6,000, 8,000, 9,000 రూపాయలు ఇచ్చి పనికి రాకుండా ఉండే పరపోపు జమీన్లు తీసుకొని సదరు కట్టుకొని నేను తోట చేసింది. ఇంత తప్ప ఈ 46 ఏళ్లలోనూ శ్రీనివాసము, మదనపూర్లో, చిత్రాంలో, హైదరాబాద్, మద్రాసు, బెంగళూరు, పూనాను, బొంబాయి ఎక్కడైతే అందరికి ఇస్తాం. ముందు 1 సంవత్సరం క్రితం చేస్తే SC, ST ఇంటర్ క్యాస్ట్ ప్రభుత్వం
సంవత్సరం కింద చెప్తే ఓ పంచాయతీకి 5 వస్తానన్నా వాడు ఎవడో వెదవ ఏమో చెప్పినాడు కదా. 2013 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో కాపోళ్లకు శ్రీనివాస్ విధానసభ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఇండ్లు అయినాయి లెక్క తీద్దాం. నేను వినోదస్తా నీళ్ళు లేనోడు, భూములు లేనోడు వాడు ఏ పురస్కరితే సాయంకాలం అయితే కొంచెం పొద్దు చీకటి లోపల పక్షులంతా కూడా పోయి గూడు చేస్తుంటాయి. చిత్తానంలో ముడబాగంలో కోలారంలో ఇక్కడ మాత్రం లేదు, పాట ఏం లేదు, ఏమి సబ్జెక్టు లేవాడు. ఇప్పుడు లంజలు మరిగిందే ఉంటాం, పెళ్ళాంత పక్కాలం చేస్తే అన్నంలో రాయితే పర్వాలేదు, పెరుగులో రాయి ఉంటుందా. వీళ్ళంతా పెద్ద మనుషులు పెరుగులో రాయేసేవాడు, వాళ్ళకి మీరే రిప్లై చేయకపోతారు. రెండోది అశోక్ చెప్పిన దానికి నేను స్పష్టం చేస్తాను. పాకిస్తాన్ బంగాళం చెప్తే స్వామిని ఎక్కడేస్తున్నా ఊరుకుంటుందా నాకు నేను అనుకోవడం తెలుసునా. మతదానం ఓటు అంటే వేసుకొచ్చింది ఆడపెట్టినట్లా ఆ ఓటు పక్కన అమ్ముకోలేదు, ఇంట్లో ఆడపెట్టి అమ్ముకుంటారు. 2 ఉంటే ఇది పక్కింది చెప్పేసి లేని వాళ్ళు పెట్టి నన్నే చూపించాలంటే నాకు మేక మాంసం బాగున్నాడు, నాకు పువ్వు నేనేమన్నా పెడతాను తీట. సంజయ్ బాగున్నాడు, నాకు కట్టుకుంటా, నేను పెడతాను తీట, పోస్ట్ చేసుకుంటా. నేను నాగేశ్వరంలో ఏపుతుందో చూసితే కుదరదు డ్యామేజ్ అయితే పార్టీకి స్వామి నష్టమే కదా. నేను ఒక లీడర్ కార్యకర్త నాకు పెట్టాలి, ఎవరైనా కానీ మనం అట్లా ఉద్దేశంలో రెస్పెక్ట్ అయ్యిందా ఏంటి సొంతంగా వ్యక్తిగతంగా ఇంట్లో పొందాయా జనాలు ఏమంటే మాట్లాడుతూ ఉంటా. 35 మార్కులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ద్రోహం పెట్టుకుంటో చేసిందో, ఎవరు తొందర చేసిందో అదేం మనలో ఉంది. తొందర అంటే ఫెయిల్ చేసేది తొందర కాదండి, వాళ్ళ డ్యూటీ. మనం చేసే తొందర బాగుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలా. అదేమో వినుకుంటే ఆ పనులు కాపాడుగా లేదో దయచేసి నాయకుల రకంగా ఉంటే అందరూ ఉంటారు. ఇప్పుడు మా ఊర్లో 250, 290 ఓట్లు వేరే అవసరం. ఇప్పుడు 98 ఒక 14 పిలిచి 114 ఓట్లు మన దగ్గరికి వచ్చింది. మన ఓట్లు ఎట్లా ఒక వర్గం ఈయన ఉన్నారు మనవాళ్ళంతా పూజ చేసింది. ఇట్లా ఊర్లో కాపాడాలంతా స్వామి ఒకటి అందరూ కాపాడాలంతా మోసం చేయండి. 5 ఓట్లు 5,000 మెజార్టీ. ప్రతి గ్రామాల్లో చూసుకోండి, శివపురంలో ఎవరున్నారు ఆడమంది వస్తామని బాగా జైలు కాలంలో బొమ్మాయి నుండి ఐగూరు నుండి పెళ్లి వాళ్ళు అడుపుని కాలంలో పెట్టుకుని కంటిన్యూషన్ కదా. నువ్వు ఎదగా కదా, ఈ పడుతుంది కదా నీకే, నువ్వు పోరాటం చేయండివా. లేదు ఇక శక్తి తాకట్టు లేదు అంటే జనాలలో పిలుచుకొని పోయి ఎలా చేసి చచ్చిపోతుంటారో మా రైతులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆపద్దు 114 రూపాయలు 114 డాలర్లు ఒక క్రూడ్ ఆయిల్ వచ్చి ఆపద్దు 114 ఉన్నప్పుడు మనకి 435 రూపాయలకి ఇస్తుంది. ఇప్పుడు 183 డాలర్ల నుండి 1160 రూపాయలు గ్యాస్ వేస్తూ ఉంటారు. అట్లాంటి మనమంతా ఆలోచన చేయాలా, ఇంటికి పోయి ఆలోచన చేయాలి. ఏం ఆపోజిట్ కి ఏం రేట్లు కిందయి వీళ్ళు ఓట్లు ఇస్తున్నాము అని చెప్పి ఆలోచన చేయాలా. మనం గ్యాస్ ఒకటే కాదు, ఆపత్తు ఇది పెట్రోల్ 2014లో 65 రూపాయలకి ఇస్తా ఉంటాయి, ఈ మాకు 106 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇట్లా క్రూడ్ ఆయిల్ ఆపోజిట్ ఇంపోజిట్కి 20-25 రూపాయలు ఇచ్చినప్పుడే కూడా కానీ వీళ్ళు రేట్లు మాత్రం తగ్గించలేదు. కానీ మాటలు మాత్రము చెప్తారు. మొన్న ప్రధానమంత్రి మోదీ గారు చెప్పి నా కానీ 50 దినాలు టైం అయిందా, ఇవంతా నేను రేట్లు తగ్గిస్తాను. కానీ 360 దినాలు అయినా కూడా 50 రేట్లు తగ్గించలేదు కూడా. దీంతో మీకు చేసుకోండి తప్ప సగం చేసుకోండి ఆలోచన చేసుకోండి అంత. నీవు ಮಾಡಿದವರು నువ్వు ಜೆಡಿಎಸ್ ಸದಾ ಕಟ್ಕೊಂಡಿದ್ದ ನೀವು ಪ್ರತಿಷ್ಠಾನ ಮುಂದಿಂದ ನಾವು ಯಾವತ್ತಾದ್ರೂ ಕರೆದಿದ್ದೀರಾ? ಮೊನ್ನೆ ಮಾತ್ರ ಬರ್ತದೆ ಪೆನ್ಷನ್